కేసుకు సంబంధించి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పర్యవేక్షించి కేసులు పెట్టించినటువంటి అంశానికి సంబంధించినటువంటి దాంట్లో బెయిల్ రావటం ఏంది? అసలు ఈ పోలీసులు ఏం చేస్తా ఉన్నారని చెప్పేసి ఈగో హర్ట్ అయిపోయింది. ఆ ఈగో సాటిస్ఫై అవ్వాలి అని అంటే ఏం చేయాలనేది ఒక పెద్ద తతంగం నడిచి ఈరోజు ఈ కేసు పెట్టడం జరిగింది. రాజద్రోహం. మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ప్రతి మాటని అతను మాట్లాడినటువంటిది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడేమో రాజద్రోహం కాల, ఈరోజేమో రాజద్రోహం అయింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను ఒక మాట చెప్పాను. పవన్ కళ్యాణ్ వినండి. మీరు మాట్లాడినంతసేపు మాట్లాడలేదు కదా, ఎందుకు అంత ఆత్రం? ఎందుకు మాట్లాడినాడు మమ్మల్ని? ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడినటువంటి ప్రతి మాటని కూడా రావణ్ గారు ఈరోజు మాట్లాడటం జరిగింది. రావణ్ గారు మాట్లాడింది తప్పైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కూడా తప్పే కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించి కొడకల్లారా అని చెప్పేసి మాట్లాడినటువంటి అంశాలు అది ఏ సందర్భంలో మాట్లాడినా, ఏదో సందర్భం చెప్తా ఉన్నారు కదా. రాజకీయ పార్టీ ఆఫీసులో రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరూ ఉండగా స్టేజీ మీద మాట్లాడినటువంటి మాటలై, అదేమో వారి కుటుంబానికి సంబంధించిన అంశానికి ఆవేశపడి మాట్లాడిందో లేకపోతే ఇంకోటో కాదు, కావాలని రెచ్చగొట్టడం కోసం మాట్లాడినటువంటి మాటలు ఆ రోజు మాట్లాడారు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన రావణ్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గానో లేకపోతే పవన్ కళ్యాణ్ అంతకుముందంతా కూడా ఆయన గురించి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని డ్యాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు, ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇట్టనే వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. అలానే ఈయన కూడా చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం ఒక బయట వినండి ప్లీజ్. నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. మీరు కరెక్ట్ గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుడిని కాదు. నేను దేశభక్తుని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. ఇది పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా మాట్లాడారా? సో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలకి ఈయన మాట్లాడినటువంటి మాటలకి ఎవరు పట్టించుకోవాలా? ఎందుకంటే చాలామంది అరుస్తూ ఉంటారు, సోషల్ మీడియాలో కూడా చూస్తుంటాం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు నేను డిబేట్ చేస్తున్నా, నాకు కూడా చాలా బూతులు మెసేజ్లు పెడతా ఉన్నారు. సో బూతులు పెట్టిన వాళ్ళందరి మీద దేశద్రోహం కేసులు పెట్టట్లా. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశాన్ని ప్రేమించడం చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. మనం 1వ క్లాసులో గవర్నమెంట్ స్కూల్లో చదివినోడు 1వ క్లాసులో చదివితే ప్రతిజ్ఞానం ఒకటి ఉంటుంది, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పేసి చిన్నప్పటి నుంచే దేశం మీద ఒక ప్రేమని నూరిపోస్తారు. మరి అలాంటి వ్యక్తి వచ్చి నేను ప్రశ్నిస్తున్నా, నా ప్రశ్న దేశం మీదే నాకు నమ్మకం లేదు, దేశం మీదే ప్రేమ లేదు, దేశాన్ని నేను ప్రేమించట్లేదు, దేశం మీద నాకు గౌరవం లేదనేవాడు ప్రశ్నించడానికి హక్కు ఎక్కడ ఉంది? మరి ఇలాంటి వాడిని తీసుకొచ్చి మీరు ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చేసి మీరు ఈరోజు